నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్ నేను రూపానాథుల్లా ఈరోజు మనతో పాటు స్టూడియోలో యునాని వైద్య నిపుణులు డాక్టర్ ఎస్జీవి సత్య ఉన్నారండి. సో రెగ్యులర్గా ఇంతవరకు మనం మ్యామ్ తోటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే సొల్యూషన్స్ గురించి తెలుసుకున్నాము. కానీ ఈ రోజుల్లో సమాజంలో జరుగుతున్న చాలా పొడులు పౌడర్స్ ఉంటున్నాయి కదా, అవి వాడేస్తున్నారు జనాలు. అవి ఎంతవరకు కరెక్ట్, వాటిని రీప్లేస్ చేసే ఫుడ్ ఏదైనా ఉందేమో అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే మేడం. మేము విన్నారు కదా, ఈ రోజుల్లో చాలామంది స్కిన్ కానీ హెయిర్ కానీ బాగుండాలంటే కొలాజిన్ బాగుండాలి, కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది తగ్గుతుందని చెప్పి చాలామంది పౌడర్స్ అమ్మేస్తున్నారు. ఇది బ్యూటీకి సంబంధించింది కాబట్టి ఎవరు ఏ పౌడర్ ఇచ్చినా అమాయకంగా జనాలు అవి కొనేసుకుంటున్నారు. సో అది ఎంతవరకు సేఫ్ అనేది కూడా మీరు చెప్పాలి ఈరోజు. అండ్ దీన్ని రీప్లేస్ చేసే మెడిసిన్ ఏమన్నా యునానీలో ఉందా, లేదా ఏదైనా ఫుడ్తో కూడా ఈ కొలాజిన్ని రీప్లేస్ చేసుకోవచ్చా? ఎస్ మేడం. అయితే యూజువల్గా ఏంటంటే కొల్లాజన్ ఎంతైతే ఉందో మన బాడీలో అదంతా కూడా ఏంటంటే ఒక బ్రిడ్జింగ్ సబ్స్టెన్స్ లాగా ఉంటుందన్నమాట బాడీలో. ఓకే. సో ఈ బ్రిడ్జింగ్ మెటీరియల్ ఏదైతే కొల్లాజన్ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళందరూ అనుకుంటున్నట్టుగా ఏదైతే పౌడర్స్ తీసుకోనో కెమికల్స్ లేదంటే కనుక దానిలో ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి తింటే కనుక అది వెళ్ళి ఆ బ్రిడ్జింగ్ దీనిలో ఉంటుంది అంటే కనుక అది ఉత్తి మన భ్రమ. అది అసలు దానిలో వెళ్ళనే వెళ్ళదు, అది కన్వర్టే అవ్వదు, అసలు అక్కడ ఇది అవ్వనే అవ్వదు. ఏవైతే మీరు ఫుడ్ తీసుకుంటారో ఆ ఫుడ్ ద్వారానే మీకు ఆ బ్రిడ్జింగ్ సబ్స్టెన్స్ అన్నది మీకు ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. చాలామంది పాపం తెలియక ఏమవుతుందంటే, ఇంకోటి ఏమిటంటే అసలు ఏదన్నా ఒక పౌడర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, సో మీరు మనం తీసుకునే వాళ్ళ టాపిక్ కొల్లాజన్ అయితే ఉందో అది కానివ్వండి, ప్రోటీన్ పౌడర్స్ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, మీరు తినే ఫుడ్ ఏదైతే ఉందో ఆ తినే ఫుడ్డే ఇందులో ఉంది అని అంటున్నారు చాలామంది. అవును, అడ్వర్టైజ్మెంట్ యూజువల్ అలానే ఇస్తూ ఉంటారు. అలా ఇస్తారు. మీరు తీసుకునే ఫుడ్తో ప్రోటీన్ కానీ ఇది కానీ సరిపోవట్లేదు కాబట్టి అడిషనల్గా ఇది తీసుకోవాలి అని చెప్తున్నారు. సో మీరు తినే పప్పే మేము గ్రైండ్ చేసి పౌడర్ చేసి ఇందులో పెట్టిస్తున్నాము అంటున్నారు చాలామంది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్లో. మీ ఇంట్లో పప్పు ఏదైతే ఉందో అది పురుగు పట్టకుండా ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా పురుగు పడుతుంది. ఖచ్చితంగా. అవునా? మీరు తినే పప్పును ఏదైతే ఉందో ఏ దీంట్లో కాకుండా అలా ఓపెన్గా పెడితే కనుక పాడు కాకుండా ఉంటుందా? పాడైపోతుంది. మీరు తినే ఫుడ్ ఏదైతే ఉందో ఇవాళ రాత్రి మీరు దాన్ని పౌడర్ ఏదైనా దాన్ని వండారో ఇవాళ మార్నింగ్ నైట్ ఇది మర్నాడు కల్లా అది మొత్తం బూజు వచ్చేస్తుందా? కంపల్సరీ. మరి అవి ఏవి మీరు అంటున్నా ఈ మీరు తినే ఫుడ్నే మేము పౌడర్లో దీనిలో కలిపి ఇచ్చేస్తున్నాము అని అంటే కనుక అవన్నీ పట్టకుండా ఎలా ఉంటాయి? సో పట్టకుండా ఉండి అంటే దాని అర్థం ఏమిటి? ప్రిజర్వేటివ్స్ ఉన్నాయని. మామూలుగా కాదు, అందులో ఒక చెంచా పప్పు ఉంటే కనుక 2 చెంచాలు ప్రిజర్వేటివ్ ఉంటుంది. ఏంటి మ్యామ్? ఆ టైప్లో కూడా కలుపుతున్నారు ఈ మధ్య. రోగాలు. ఇంకోటి ఏమిటంటే మీకు ఏవైతే ప్యాక్స్ ఏవైతే ఉంటాయో బయట పెట్టే ప్యాక్స్ అన్నీ కూడాను చాలా వాళ్ళు ఎలా అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో కూడా పెడుతుంటారు కొంతమంది. ఎస్. ఎంత రీజనబుల్, చీప్, చీపెస్ట్ ప్రైసెస్తో కూడా అమ్ముతుంటారు. ఈ రోజుల్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫుడ్డే బాగా ఎక్కువైపోయింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? అవును. ఒకప్పుడు పప్పు మీకు 10-20 రూపాయలు పెట్టే రోజులు ఎప్పుడో పోయాయి. అవి 10 పక్కన ఇంకో 0 వచ్చింది అది. అవును. అంటే ఇంతగా ఇదైపోయిన వాళ్ళు అంటున్న మీ పల్సెస్ కానీ నట్స్ కానీ తర్వాత డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపిన పౌడర్ ఏదైతే ఉందో అది ఇంకా తక్కువ ఉండాలిగా రేటుకి మీకు ఎలా సాధ్యం అవుతుంది అది? సో కొనే ముందర దయచేసి అందరూ అది ఆలోచించండి. ఇవన్నీ తెలుసు కానీ నాలెడ్జ్ లేదు. ఇవన్నీ ఆలోచించండి కొనే ముందు. ఇప్పుడు అది వీళ్ళు చెప్తున్న ఆ ఇంగ్రీడియంట్స్ ఒకసారి చదవండి. వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అవన్నీ ఏదైతే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నారో ఆ ఇంగ్రీడియంట్స్ కాస్ట్ ఎంత ఉంది, వీళ్ళు ఈ పౌడర్ చేశారు అంటే అది ఎలా సాధ్యం ఆ ప్రైస్కి? నెంబర్ 1. నెంబర్ 2 ఇంకోటి ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవైనా కానీ పెరిషబుల్. ఈ పౌడర్ నాన్ పెరిషబుల్ అంటే ఎలా సాధ్యం? ఇలాంటివి కనుక ఆలోచిస్తే కనుక ఎవరు కూడాను అలాంటి పౌడర్స్ని అసలు ఎంకరేజ్ చేయరు. సో ఈ పౌడర్స్ అన్నీ కరెక్ట్ కాదంటున్నారు. కేవలం అదే కాదు, చిన్న పిల్లలకు కూడా ఏవైతే పౌడర్స్ వాళ్ళు మిల్క్ పౌడర్స్ అని తర్వాత ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అని కలిపి ఏదైతే పెడుతుంటారో ఒకళ్ళ బ్రాండ్ నేమ్ని మనం తీసుకోవడం ఎందుకు కానీ, బట్ యాక్చువల్గా ఏంటంటే డిఫరెంట్ ఏవైతే ఫుడ్ ఐటమ్స్ని వీళ్ళు పౌడర్లలో ఇచ్చేసి ఏదైతే చేస్తున్నారో అలాంటి ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో
అది ఎలా సాధ్యం అసలు? అన్ని ఇయర్స్ అది ఎలా ఉంటుంది? అండ్ దానిలో అసలు ఫుడ్ వాల్యూ ఎలా ఉంటుంది? అసలు అది తీసుకుంటే కనుక ఆ బిడ్డ ఎలా గ్రోత్ అవుతారు? మరి డెఫినెట్గా కొల్లాజన్ అవన్నీ తగ్గిపోతాయి కదా. అదే ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు విరివిగా ఏదైతే వీళ్ళకి దొరికే మిల్క్ అనుకోండి, ఎగ్స్ అనుకోండి, తర్వాత ఇంకా డిఫరెంట్ ఏవైతే నట్స్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి అసలు పిల్లలకి కానీ పెట్టట్లేదు, వీళ్ళందరూ తినట్లేదు. ప్రాసెస్ కదా మ్యామ్ అది. ఇప్పుడు తినకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి తినకుండా వీటిల్ని ఏవో పౌడర్స్లో వెతుక్కుంటున్నారు. అలా పౌడర్స్లో వెతుక్కోకండి, వేస్ట్. అండ్ పిల్లలకి ఇలాంటి సప్లిమెంట్స్ కూడా మిల్క్లో ఏమీ కలపకండి. డైరెక్ట్గా వీలైనంత వరకు అందరూ ఆవు పాలు తాగడానికే ప్రయత్నించండి. అప్పుడు ఏమవుతుందంటే ఈవెన్ ఆవుల పెంపకం కూడా పెరుగుతుంది. ఆవు పాలు ఎక్కడ దొరుకుతున్నాయంటే మీరు అడిగితేగా. రైట్. ఇప్పుడు చాలా వరకు అందరికీ కూడాను మేము ఆవు పాలే సజెస్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి అడిగితే కదా అసలు ఆవు పాలు దొరుకుతున్నాయో లేదో తెలిసేది. సో ఎప్పుడైతే మీరు అడగడం మొదలెడతారో వాటి ఇది కూడా బిజినెస్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటారు వాళ్ళు. అంతే కదా, డిమాండ్ని బట్టే కదా. అప్పుడు హెల్త్ కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. రైట్. సో పౌడర్స్ తీసుకోవటం కరెక్ట్ కాదని మాకు అర్థమైపోయింది మీ మాటల్లో. సో వాటిని రీప్లేస్ చేసే ఫుడ్ ఐటమ్స్ గురించి ఏమైనా చెప్పండి. వాటిని రీప్లేస్ చేసే ఫుడ్ ఐటమ్స్ అంటే అన్నిటికన్నా బెస్ట్ హోల్సమ్ ఫుడ్ ఈజ్ మిల్క్. ఓకే. కౌ మిల్క్. ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్స్ అలాంటి వాటిల్లో, అండ్ నాన్ వెజ్ ఐటమ్స్లో కూడా కొన్నిట్లలో ఉంటుంది. అండ్ అది కాకుండా ఈ అన్ని రకాల నట్స్ ఎన్నైతే సీడ్స్ ఉన్నాయో వీటిలన్నిట్లలో కూడాను కొంత తక్కువ కొంత ఎక్కువ మొత్తానికి అన్నిట్లలోనూ ఉంటుంది కొల్లాజన్. ఓకే. లేకుండా అసలు ఉంటూనే ఉండదు. సో ఇలాంటి ఏవైతే కొల్లాజన్ రిచ్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని పిల్లలకి పెట్టడం మనం బాగా అలవాటు చేయాలి. అందుకే పూర్వకాలంలో చూడండి ప్రతిదానికి ఈ గోంద్ అంటారు చూసారా, గోంద్ లడ్డు చేస్తారు కదా, అందులో కూడా కొల్లాజన్ బాగా ఉంటుంది. ఎంతమంది వాటిని తింటున్నారు అసలు? తింటలేదు. పిల్లలు కూడా ఎలా అలవాటు చేశారంటే వాళ్ళ పేరెంట్స్, కొంతమంది పేరెంట్స్, ఐ డోంట్ సే అందరూ అని అన్ను, స్వీట్ హౌజెస్లో దొరికే స్వీట్స్ తీసుకొచ్చి వాటిని రోజు మార్చి పెడుతున్నారు. అంటే అక్కడ దొరికే డిఫరెంట్ వెరైటీస్. పిల్లలు కూడా ఏంటంటే విపరీతంగా అలవాటు పడిపోతున్నారు. పాకెట్ మనీస్ బాగా వచ్చేస్తున్నాయి. మంచిగా పిల్లలకి విపరీతంగా పాకెట్ మనీ ఇస్తున్నారు. నేను ఎవ్రీ పేరెంట్స్ని అదే రిక్వెస్ట్ చేస్తుంటాను, వాళ్ళు పెద్దగా అయ్యేంత వరకు దయచేసి వాళ్ళకి పాకెట్ మనీస్ ఇవ్వకండి. వాళ్ళకి ఏం కావాలో అది మీరే కొని తెచ్చి ఇవ్వండి, అంతేకాని పాకెట్ మనీస్ ఇవ్వకండి. ఇలాంటి పౌడర్స్ ఇలాంటివి వాళ్ళకి పాపం తెలియక ఇలాంటి కొల్లాజన్ పౌడర్స్ కూడా కొనుక్కొని తాకేస్తున్నారు వాళ్ళు. అవును. అలా. సో అందుకని ఇప్పుడు ఇంకా కొత్తగా ఏంటంటే అక్కడే కలిపి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. టేస్ట్ చూడండి తర్వాత తీసుకోండి అన్న ఉద్దేశంగా అక్కడే కలిపి చేయడం. సో వాటికంటే చక్కగా నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు ఇట్లాంటివన్నీ అన్నీ ప్రతి దానిలోనూ కొల్లాజన్ కంపల్సరీ ఉంటుంది మ్యామ్. అస్సలు కొల్లాజన్ లేకుండా స్ట్రక్చర్ ఫామ్ కాదు, మన బాడీలో కూడా ఫామ్ కాదు, బయట కూడా ఫామ్ కాదు. సో అది ఫామ్ అవ్వాలి అంటే కొల్లాజన్ కావాలి. కొన్నిట్లో ఎక్కువ కొన్నిట్లో తక్కువ, అది ఇట్ డిపెండ్స్ ఆన్ ద సబ్స్టెన్స్, బట్ అన్నిట్లలోనూ ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే కనుక కొల్లాజన్ అన్నది బైండింగ్ సబ్స్టెన్స్ ఇంకా పెరగాలి అనుకుంటే కనుక గార్లిక్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫుడ్. సో గార్లిక్తో గార్లిక్ మన వాళ్ళు తాలింపు అనేది అయితే పెట్టారు కదా, మీరు అబ్జర్వ్ చేయండి, ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ ఉండదు, మన ఇండియాలోనే ఉంటుంది. ఈ తాలింపు పోపు అనేది ఏదైతే ఉందో, కొంతమంది చాలామంది ఈ పోపు ఏమిటో ఏమో అని విసుక్కుంటూ ఉంటారు. అంటే తెలియక, కొంతమందికి ఇండియన్ కల్చర్ యొక్క గొప్పతనం తెలియక, అదే ఫారిన్ కంట్రీస్కి వెళ్తే కనుక అక్కడ ఏమి ఇలాంటివి ఏమి ఉండవు కదా అని. మీరు వేసే తాలింపు ఏదైతే ఉందో దాంట్లో గార్లిక్ రూపంలో కొల్లాజన్ కూడా యాడ్ అవుతుంది. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తర్వాత పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ, మళ్ళీ ఆ తర్వాత కరివేపాకు, మళ్ళీ ఆ తర్వాత ఇది వెల్లుల్లిపాయ. సో ఇవన్నీ ఇన్ని ఐటమ్స్ ఏవైతే వేస్తున్నారో దాంట్లో అన్నిట్లలోనూ మీకు కాల్షియం కూడా వచ్చేస్తుంది, మెగ్నీషియం కూడా వచ్చేస్తుంది, ఫాస్ఫరస్ కూడా వస్తుంది, జింక్ కూడా వస్తుంది, కొల్లాజన్ కూడా వస్తుంది. అవును, కావాల్సినవన్నీ ఇంచుమించుగా మొత్తం ఎంతైతే బాడీకి కావాలో అవన్నీ కూడా వస్తున్నాయి. ఒకటి రెండు మిస్ అవుతాయి అంతే. ఆ మిగిలిన మిస్ అయినవన్నీ కూడా మిగతా ఫుడ్స్లో వచ్చేస్తుంది. మనం ఈ తాలింపుని ఏం చేస్తున్నాము, ఒక ఫుడ్ ఐటమ్ మీద వేస్తున్నాం. సో ఆ ఫుడ్ ఐటమ్ ఉందిగా ఇంకా. సో ఇంత వండర్ఫుల్గా మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే మన ఫుడ్లో అన్ని రకాలుగా ఉండేలాగా చూసుకుంటుంటాం అనమాట. రైట్. మొన్న రీసెంట్లీ ఒకటి చూస్తే కనుక
మొత్తం వరల్డ్లో ఇండియన్ ఫుడ్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పి ఒక Healthy యూనివర్సిటీ food ఆ? వాళ్ళు దాన్ని హెల్దీ అండ్ మోస్ట్ ఏమంటారు నాట్ ఓన్లీ హెల్దీ Delicious డెలిషియస్ కూడా కాదు, న్యూట్రిషియస్. న్యూట్రిషియస్గా మనం ఎక్కువగా చేసే మెథడ్స్ ఫాలో అయ్యే ఏది అని అంటే కనుక ఇండియన్ ఫుడ్ అని చెప్పి వాళ్ళు ధృవీకరించిన ఇది పేపర్స్లో కూడా అన్నిట్లలో వచ్చింది అది. సూపర్. అలా బయట కంట్రీస్ వాళ్ళు మనల్ని పొగుడుతుంటే మనం వెళ్ళి ఫారిన్ ఫుడ్ తింటాం, పిజ్జాస్ బర్గర్స్ అని చెప్పేసి. తినండి, ఎప్పుడన్నా ఒకసారి తినండి, తప్పలేదు. కానీ ఇప్పుడు 45 years లోపల మీరు ఏదైనా తినండి, ఎందుకంటే యునానీ మెడిసిన్లో 45 years వరకు యూత్ అంటాం. సో 45 years వరకు మీరు ఎప్పుడన్నా తినాలి అనుకుంటే పిజ్జా తినండి, నో ఇష్యూ. బర్గర్ తినండి, నో ఇష్యూ, ఎప్పుడన్నా ఓసారి. అంతేకాని రోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరిచ్చే డబ్బులతో వాడు బిల్డింగ్ కట్టుకునేలాగా తినకండి అంటుంటాం. అంతేగాని మీరు ఇదిగా తింటే కనుక నష్టం లేదు. అండ్ కొల్లాజన్ ఇది కొంతమందిలో ఏంటంటే కొల్లాజన్ అన్నది కూడా మీకు లోపల తీసుకునే ఐటమ్ ఏదైతే ఉందో దట్ ఈస్ లివర్. లివర్ బాడీలో ఏది తీసుకుంటుందో అది మాత్రమే మనకి రిటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో బయటికి వెళ్ళకుండా ఏదైతే ఆపుతుందో, ఈ లివర్కి ఖాదిమే కిడ్నీస్ అంటాం మన దగ్గర యునానీ మెడిసిన్లో. సో ఈ కిడ్నీ అన్నది ఏదేదైతే బయటికి వెళ్ళకుండా ఆపుతుందో అదే మన బాడీలో ఉంటుంది. సో గేట్ కీపర్ లాగా అనమాట కిడ్నీస్. ఓకే. సో ఈ గేట్ కీపరు, ఈ లివరు, ఇవన్నీ కూడాను ఏంటంటే కొల్లాజన్ అన్నది మెయిన్గా మన బాడీలో బాగా మెయింటైన్ అవ్వడానికి, దాని మెటబాలిజంకి చాలా అవసరం. ఓకే. అండ్ బోన్ మ్యారో ఆల్సో. సో వీటిల్ని బాగా చేయాలి అంటే కనుక మనకి డ్రై ఫ్రూట్స్ చాలా ఎక్కువగా కావాలి. సో అన్ని డ్రై ఫ్రూట్స్, నట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే సరిపోతుంది. సో కొలాజన్ పౌడర్స్ కానీ ప్రోటీన్ పౌడర్స్ కానీ ఇవన్నీ ప్రిజర్వేటివ్స్ ఉన్న పౌడర్స్ తీసుకోవటం కరెక్ట్ కాదని మాకు తెలిసింది మీరు చెప్పడం వల్ల. రెండు ఫుడ్లోనే మనం దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అని తెలుసుకున్నాము. సో కొంతమంది మెడిసిన్లో ఎవరైతే కొంతమందికి అంటే ఇలా కొల్లాజన్ ఒకేసారి మనము ఫుడ్ ద్వారా ఇచ్చేంత టైం ఉండదు. సో ప్రోటీన్ పౌడర్స్, కొలాజిన్ పౌడర్స్ బయట నుంచి తీసుకునే కంటే మన ఫుడ్లోనే దాన్ని తీసుకోవటం కరెక్ట్ అని చెప్పారు ఒకటి. సో మరి కొంతమందికి ఒక ఏజ్ వచ్చినాక ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా సరిపోదు ఆ ప్రోటీన్ కానీ కొలాజిన్ కానీ, మేబీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. సార్ అలాంటి వాళ్ళకి యునానీలో ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా? ఎంతమంది అయితే ఇలా వాళ్ళకి ఫుడ్ తీసుకున్నా కానీ లాంగ్ డిసీజెస్ నుంచి బయటపడ్డ వాళ్ళు, లేదా వాళ్ళకి ఎక్కువగా మెడికల్ ఈ దీంట్లో ఏంటంటే మోడర్న్ మెడిసిన్ తీసుకొని దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్గా డైజెస్టివ్ సిస్టమ్ డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తుంటామంటే మా దగ్గర లోజినా అని ఒక మెడిసిన్ ఉంటుంది. ఓకే. ఈ లోజినా అన్న మెడిసిన్లో ఏంటంటే దాదాపు 24 నుంచి 27 వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ కలుపుతారు. అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ మీరు విని కూడా ఉండరు. అంటే గట్టిగా మేము అడిగితే కనుక ఒక 5, 6, 10 కన్నా ఎక్కువ రావు. బట్ అలా కాదు, మొత్తం వరల్డ్ నుంచి అన్ని డిఫరెంట్ డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 24 నుంచి మొదలుకొని కొన్నిసార్లు 27 కూడా ఉంటాయి దానిలో. ఓకే. సో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి దాన్ని లోజినా అంటారు. అలాంటి హల్వాలు కూడా ఉంటాయి యునానీ మెడిసిన్లో. స్వీట్ హల్వా అంటే దాన్ని ఏమంటారు, హనీలో కానీ లేదంటే కనుక ఖాండ్ అంటారు చూసారా. మేము చీనీ తినకూడదు అని అందరికీ చెప్తుంటాం, అంటే ఈ చక్కెర ఏదైతే అంటారు కదా అది. పట్టిక దానికి బదులుగా ఖాండ్ అని దొరుకుతుంది. పట్టిక బెల్లమే కదా, వైట్ గా రాళ్ళులా ఉంటుంది. ఈ రోజుల్లో పట్టిక బెల్లం అంటే కనుక ఈ చక్కెరనే అలా ఆ ఫామ్లో ఇస్తున్నారు. ఓకే. సో మీకు ప్యూర్ పట్టిక బెల్లం ఎక్కడా దొరకట్లేదు. సో అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే ఖాండ్ అని చెప్పి మీకు నార్త్ ఇండియా అంటారు, మన దగ్గర ఇక్కడ కంద చక్కెర అంటారు దాన్ని. కందే సుర్ఖ్ అని అంటారు యునానీ మెడిసిన్లో. కందే సుర్ఖ్, కందే సఫేద్ అని చెప్పి 2 దొరుకుతాయి అన్నమాట. అంటే ఫస్ట్ లేయర్ ఏదైతే తీస్తారో ఏది చెరుకు రసంలో దాన్ని కందే సుర్ఖ్ అంటారు. నెక్స్ట్ లేయర్స్ ఏదైతే తీస్తారో దట్ ఈస్ కందే సఫేద్. సో కందే సుర్ఖ్ ఏదైతే ఉంటుందో అది ఇంకా బెటర్ ఉంటుంది అనమాట. ఇంచుమించు మీకు బెల్లం ఫ్లేవరే వస్తుంటుంది అది. దాంట్లో కూడా కొల్లాజిన్ బాగా ఉంటుంది. సో అందుకని చక్కెర మానేసేయండి, మానేసి ఖాండ్ ఏదైతే ఉందో అది తీసుకోండి, ది బెస్ట్. అసలు చక్కెర పూర్తిగా మానేసేయండి. ఏ స్వీట్స్ అయితే చేసుకున్నా దాంతోనే చేసుకోండి. దానిలో కూడాను మీ బోన్స్ గట్టిపరిచేది ఉంటుంది. కొల్లాజిన్ మెయిన్గా బోన్స్ వీటిలన్నిటిలోనే ఎక్కువగా ఇది ఉంటుంది. సో ఆ బోన్స్ని గట్టిపరచడానికి
ఖాండ్ అనేది ఏదైతే ఉందో ఖందే సురక్ ఏదైతే నేను చెప్తున్నానో అది చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మంచి టిప్ చెప్పారు మాకు. స్వీట్ తినే వాళ్ళందరినీ పంచదార తినద్దు అని ఆపేశారు. సో మీరు దీంట్లో స్వీటు దొరుకుతుంది, మాకు కొలాజిన్ కూడా దొరుకుతుంది అనమాట. చెరుకు రసం పొడి సూపర్. ఖాండ్ అంటే ఏంటంటే చెరుకు రసం పొడి. ఇప్పటికి కూడా మీరు హరిద్వార్ నార్త్ యూపీ అటువైపు వెళ్తే కనుక వాళ్ళు ఇప్పటికి కూడా అదే ఖాండే యూస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అక్కడ ఎక్కువగా అదే యూస్ చేస్తూ ఉంటారు. పాలల్లో ఖాండ్ కల్పిస్తూ ఉంటారు, బలంగా ఉంటారు పిల్లలు. అదే అని చెప్పి దొరుకుతుందమ్మా మనకి ఇక్కడ మామూలు పచారీ కొట్లలో అట్లా? లేదు మేడం, ఇక్కడ చాలా తక్కువగా దొరుకుతుంది. బట్ ఇక్కడ కూడా కొన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. వాళ్ళు కొంతమంది స్పెషల్లీ తెప్పించి ఇస్తుంటారు. మన సత్యయునాని హెల్త్ కేర్లో కూడా మేము ఖాండ్ అన్నది అక్కడ నుంచి హరిద్వార్ నుంచి తెప్పించి మరి ఇక్కడ మన పేషెంట్స్కి అలా మేము పెడుతూ ఉంటాం అనమాట. అంతకుముందు ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే మేము కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళము, ఖాండ్ తెచ్చేవాళ్ళం కాదు. ఇలాగే ఒకసారి మాకు నా ప్రాక్టీస్లో ఒక చిన్న పాప చక్కెర తినదన్నారు. ఓకే, మరి దానికి ఏది రిప్లేస్మెంట్ నాకు ఇవ్వకపోతే నేను ఏం తినాలి అని చెప్పి ఆవిడ నన్ను క్వశ్చన్ చేశారు. చాలు అసలు వాళ్ళకి వచ్చే క్వశ్చన్స్ ఎవరికి క్వశ్చన్ చేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి మేము ఖాండ్ అన్నది కూడా అక్కడి నుంచి తెప్పించి వాళ్ళకి అవైలబుల్లో పెడుతున్నాం. సూపర్. నాకు ఇంతవరకు తెలియదు, నేను ఖచ్చితంగా కొనుక్కుంటా సత్య హెల్త్ కేర్లో. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కొలాజిన్ గురించి చాలా మంది డబ్బులు తగలపెట్టుకొని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. అది అవగాహన తెప్పిద్దామని ఈరోజు ప్రతిసారి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం గురించి మీ దగ్గర సొల్యూషన్ తీసుకొని నేను ఈ ప్రాబ్లం ఈరోజు అనుకుని అడిగాను. చాలా చక్కగా ఆన్సర్ చేశారు. సో చూశారు కదండి, ప్రోటీన్ పౌడర్స్, కొలాజిన్ పౌడర్స్ ఎందుకండి ఎన్ని చెప్పారు. స్లోగా చాలా ప్రశాంతంగా ఎన్ని టిప్స్ ఇచ్చేశారు మనకి దొరికే ఫుడ్లోనే. సో వీడియో కంప్లీట్గా చూడండి. ఏ ఫుడ్ తీసుకోమన్నారు వాటి గురించి రాసి పెట్టుకోండి మర్చిపోకుండా. ఎందుకు ఈ పౌడర్స్ అన్నీ? మనం హెల్తీగానే మంచిగా కొలాజిన్ని పెంచుకుందాం, ప్రోటీన్ తీసుకొని హెల్తీగా ఉందాం. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా తెలుసుకోవాలనుకుంటే మ్యామ్ని అడిగి కింద కామెంట్స్ రూపంలో పెట్టండి. నేను అవి చదువుతాను. నేను చదివి ఆ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోస్లో అడిగి తెలుసుకొని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ.